ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. నేను మొన్నటి వారము కాకుండా అంతకుముందు వారము ఒక వాక్యం చెప్పాను. ఏం చెప్పాను చెప్తారు? మొన్నటి వారంలో కాకుండా అంతకుముందు వారం, పోయిన నెల లాస్ట్ సండే నేను చెప్పిన వాక్యం ఎవరికైనా గుర్తుందా? రాసుకున్న వాళ్ళు చెప్తారా? పోయిన నెల లాస్ట్ సండే. ఓకే, మనము దేని చేత నింపబడాలి, దేని చేత నింపబడుతున్నాము అనేది మనం చెప్పుకున్నాం. చదవబడినటువంటి వాక్యం ఏంటిది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. అవి కలిసి ఉన్నాయి కదా. ఇప్పుడు దానిని మనం కంటిన్యూ చేసుకుందాం. పోయిన వారం నేనేం చెప్పినాను? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు దేని చేత నింపబడ్డారో దాని గురించి మాట్లాడుకున్నాం, అవునా? ఇప్పుడు మనము దేని చేత నింపబడాలి? లోకంలో ఉన్న ప్రజలు రకరకాల వాటితోటి నింపబడుతున్నారు. ఇప్పుడు క్రైస్తవులముగా పిలువబడుతున్న మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము, దేవుని నమ్మినటువంటి మనము దేని చేత నింపబడాలో మనం చూద్దాం. మరలా అదే వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం కలిసి ఉన్నాయి. దయచేసి మైకులో చదవండి. మీ దగ్గర లేకపోతే నేను చదువుతాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. మీరు ఇది వాక్యము చదువుతున్నప్పుడు మీరు వింటే మీకు అర్థమవుతుంది బాగా. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకును మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలననైనా నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ శ్రేష్టమైనటువంటి మాటలను బోధిస్తున్నాడు. ఆయన మొదలు పెడుతుండగా 9వ వచనం మొదటి లైన్లోనే ఏమంటున్నాడని అంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఇవన్నీ సంఘానికి సంబంధించినటువంటి మాటలు. అందుకనే సంఘానికి రాస్తూ ఉన్నాడు, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. నీతి ఫలము మొదటిది ఏంటిది? మనం దేని చేత నింపబడాలి అని అంటే నీతి ఫలము. దేని చేత నింపబడాలి? ఒక క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని ఎరిగినటువంటి వారముగా, దేవుని చేత పిలువబడినటువంటి వారముగా, ఆయన రక్తములో కడగబడినటువంటి వారముగా, ఈ లోకములో ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్నటువంటి వారముగా మనము దేని చేత నింపబడాలి అని అంటే నీతి ఫలముతోటి నింపబడాలి. నీతి ఫలం ఎంతమందికి తెలుసు? నీతి ఫలము తెలుసా? నీతి ఫలం తెలుసా? ఎంతమందికి తెలుసు? ఆత్మఫలం అయితే తెలుసు కదా, ఎక్కువ అందరికి ఆత్మఫలం తెలుసు. నీతి ఫలము బైబిల్ గ్రంథంలో 4 సార్లు రాయబడింది, 4 చోట్ల రాయబడింది నీతి ఫలం. అది ఎక్కడెక్కడ రాయబడిందో నేను చెప్తా. ఇది మొదటిది, ఇక్కడ ఉన్నది మొదటిది. ఓకే. రెండవదిగా 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనము చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో
మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇది రెండో మాట. ఇంకా మూడో మాట యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. రైట్. తర్వాత ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చుదురు. హల్లెలూయా. 4 చోట్ల రాయబడింది నీతి ఫలం. ఈ నీతి ఫలము ఎవరి కోసము? ఈ నీతి ఫలము ఎవరి కోసమని మనం ఆలోచన చేస్తే, ఈ నీతి ఫలము సమాధానముగా ఉండేటువంటి వారి కోసం, సమాధాన పరిచేటువంటి వారి కోసం, సమాధాన పడినటువంటి వారి కోసం. ఎవరి కోసం ఇది? సమాధానముగా ఉండేటువంటి వారి కోసం, సమాధాన పరిచేటువంటి వారి కోసం, సమాధాన పడినటువంటి వారి కోసం నీతి ఫలం. నీతి ఫలము ఎవరి జీవితంలోనైతే ఉంటుందో వారి జీవితంలో సమాధానం ఉండాలి. హల్లెలూయా. సమాధానము లేదు అని అంటే మన జీవితంలో నీతి ఫలము లేదు అన్నట్టు. సింపుల్. అర్థమవుతుందా? సమాధానముగా మనం ఉన్నాము అని అంటే మన జీవితంలో నీతి ఫలము మనకున్నట్టు. నీతిమంతుడైనటువంటి దేవుడు అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని సమాధానపరచడానికి, తండ్రితో సమాధానపరచడానికి ఆ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు పాపముగా, శాపముగా మలచబడ్డాడు, చేయబడ్డాడు, నింద వేయబడ్డాడు, నిందించబడ్డాడు. కాబట్టి నీతి ఫలం అనేది సమాధానపరిచేటువంటి వారికి, సమాధాన పడినటువంటి వారికి, సమాధానముగా ఉండేటువంటి వారికి ఈ నీతి ఫలం అనేది మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము నీతి ఫలముతో నింపబడాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యము చేత మనము నింపబడాలి. రెండవదిగా దేవుని వాక్యము చేత మనము నింపబడాలి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. హృదయములో వాక్యము ఉంటే పాపము చేయడానికి మనం ఇష్టపడం. హృదయంలో వాక్యం ఉంటే, పాపము మన ఎదుట ఉంటే మనం భయపడి పారిపోతాం. హృదయంలో మనకు వాక్యం ఉంటే పాపపు ఆలోచనలు రావు. హృదయంలో మనకు వాక్యము నింపబడి ఉంటే ఇతరులను మోసము చేయాలనే ఆలోచన మనకు రాదు. హృదయంలో వాక్యము నింపబడి ఉంటే మన హృదయంలో ఇంకా చెడ్డ ఆలోచనలు ఏమాత్రము కూడా రావు. అందుకనే మనము ఒకవేళ యోహాను సువార్తలో ఒక మాట మనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. ఏంటి సిస్టర్? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? ఆ వాక్యమే దేవుడు అని చెప్పాడు. అవునా కదా? ఆ వాక్యమే దేవుడు అంటే మనము దేవుణ్ణి మన హృదయంలో ఎప్పుడైతే నింపుకుంటామో మన హృదయంలో దేవునికి సంబంధించిన మాటలే వస్తాయి, సమాధానకరమైన మాటలే వస్తాయి, సమాధానపరిచే మాటలే వస్తాయి. కానీ ఎప్పుడు కూడా ఇతరులని మోసం చేయాలనో, ఇతరులను నిందించాలనో, ఇతరులను అబద్ధ సాక్ష్యములుగా మనం పలకాలనో, వారి మీద నిందలు నేరములు మోయాలనో ఎప్పుడైతే మనకు ఆలోచనలు వస్తాయో అప్పుడు మన హృదయంలో వాక్యము లేనట్టే, దేవుని యొక్క వాక్యము లేనట్టే. అందుకనే మనం చూస్తాం. చూడండి, కీర్తన 119వ కీర్తన 50వ వచనం ఏం చెప్తుంది? 119వ కీర్తన 50వ వచనం ఏం చేస్తుంది? వాక్యము మనల్ని ఏం చేస్తుందట? బ్రతికిస్తుంది. నీ వాక్యమే బ్రతికిస్తుంది, బ్రతికించే వాక్యం. మనము ఇతరులను మాట్లాడేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులతో మనం సంభాషించేటప్పుడు మన మాటలను బట్టి వాళ్ళకి ఏం కలగాలట? బ్రతుకు మీద ఆశ కలగాలి. ఏం కలగాలి?
బ్రతుకు మీద ఆశ కలగాలి. దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు ఇలాంటి వాడు అని ఆయన ప్రేమ గురించి మనం ప్రకటిస్తున్నప్పుడు, ఆయన కృపా వాత్సల్యత గురించి మనం బోధిస్తున్నప్పుడు, మనం ఇతరులకు పంచుకుంటున్నప్పుడు, మనం సాక్ష్యము చెప్తున్నప్పుడు ఇతరులు ఆ వాక్యమును విని, ఆ మాటలు విని బ్రతుకు మీద ఆశ కలిగి ఉండాలి. అందుకనే వాక్యం ఏం చేస్తుందట? నన్ను బ్రతికించి ఉన్నది. హల్లెలూయా. 25వ వచనంలో కూడా అదే మాట అంటాడు చూడండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. దేవుని వాక్యమే బ్రతికించేది. అందుకే నేను ముందే గుర్తు చేసిన, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నుంచి నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని వాక్యము బ్రతికింపజేస్తుంది. దేవుని వాక్యం ఇంకేం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. 28వ వచనం చూడండి. 28వ వచనం స్థిరపరుస్తుంది. 119వ కీర్తన 28వ వచనం, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. అటు ఇటు స్థిరత్వం లేకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళకి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందట? స్థిరపరుస్తుంది. చాలా మంది స్థిరత్వం ఉండదు. ఒక్క సంఘానికి కట్టుబడి ఉండరు, 4 సంఘాలకు కట్టుబడి ఉంటారు, 4 దిక్కులు వెళుతూ ఉంటారు. కాబట్టి స్థిరత్వం అనేది ఎప్పుడు ఉంటది అని అంటే, వాక్యములో నువ్వు వెదుగుతున్నప్పుడు, వాక్యము నీ హృదయంలో నింపబడినప్పుడు నీకు ఒక స్థిరత్వం అనేది జరుగుతుంది. నువ్వు స్థిరపరచబడాలి. ఎక్కడ? దేవుని యొక్క వాక్యములు స్థిరపరచబడాలి. నువ్వు కట్టబడాలి, దేవుని యొక్క వాక్యము చేత కట్టబడాలి. 9వ వచనం కూడా చూడండి. అట్లనే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యము చేతనే కదా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ ప్రవర్తన చక్కదిద్దుకోవాలనంటే, నీ నడత సరి చేసుకోవాలనంటే, నీ బుద్ధిని చక్కగా చేసుకోవాలనంటే నువ్వు వాక్యము చేత నింపబడాలి. నువ్వు వాక్యము చేత నింపబడనంతసేపు నీ బుద్ధి చక్కగా ఉండదు, నీ జీవితము స్థిరత్వము కలిగి ఉండదు, నీకు స్వస్థత ఉండదు. నువ్వు బ్రతికి ఉన్నా చనిపోయిన వాళ్ళలాగా ఉంటావు. అంటే నీతో ఏమీ యూజ్ ఉండదన్నమాట, ప్రయోజనం ఉండదు. కాబట్టి వాక్యము చేత ఒక క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా, దేవుడు మనల్ని ఆయన ప్రేమ చేత ప్రేమించి తన స్వరక్తమించి సంపాదించుకున్నటువంటి సంఘముగా, ఆయన పిలిచినటువంటి పిల్లలముగా, ఆయన ఏర్పరచుకున్నటువంటి పిల్లలముగా మనము ఆయన వాక్యము చేత నింపబడాలని కోరుతున్నాడు. ఆయన వాక్యము చేత నింపబడినటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా కదిలించబడరు. హల్లెలూయా. వాక్యము మన జీవితంలో నింపబడి ఉండాలి. ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందట? బ్రతికిస్తుంది. అందుకని మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు చూడండి, 12వ అధ్యాయము 34వ వచనం. 12వ అధ్యాయం 34వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు? చెడ్డవారై ఉండి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు, తీయగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు ఎప్పుడు బయటపడతారు? మన వెనకాలకి వెళ్ళి మాట్లాడతారు చూడు, అప్పుడు వారి యొక్క ప్రవర్తన బయటకు వస్తుంది. వారి వంకర బుద్ధి ఎప్పుడు బయటకు వస్తుంది? మన వెనకాల మాట్లాడేటప్పుడు. ముందుకొచ్చి మనల్ని బాగా పొగుడుతారు, మెచ్చుకుంటారు, చాలా మనల్ని గౌరవించినట్టుగా నటిస్తారు, పొగుడుతారు. కానీ వెనుకకెళ్ళి మన గురించి చెడ్డగా మాట్లాడతారు. అందుకనే సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు? హృదయమందు నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడును గదా. నీ హృదయము దేని చేత అయితే నింపబడుతుందో అదే నీ నోటి నుంచి బయటికి వస్తుంది. నువ్వు దేవుని యొక్క వాక్యము చేత నింపబడి అంటే దేవుని యొక్క వాక్యము నీకు బయటకు వస్తుంది మాట్లాడుతున్నప్పుడు. నువ్వు మోసము చేత నింపబడి ఉంటే మోసపు మాటలు బయటకు వస్తాయి. అబద్ధాల చేత నింపబడి ఉంటే అబద్ధాలు బయటకు వస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము దేని చేత నింపబడి ఉన్నామో మనం ప్రశ్నించుకోవాలి.
మొదటిగా నీతి ఫలము చేత నింపబడి ఉండాలి. నీతి ఫలము దేనికోసమట? సమాధానపరచు వారి కోసం, సమాధాన పడినటువంటి వారి కోసం. సమాధానపరచువారు ధన్యులు అని మనం చూస్తూ ఉంటున్నాం. వారు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా నీతి ఫలము చేత నింపబడాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యము చేత మనము నింపబడాలి. తర్వాత మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ మనలో నింపబడి ఉన్నప్పుడు మనము అన్య భాషల చేత మాట్లాడతాం. పరిశుద్ధాత్మ ఎవరిలోనైతే ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేస్తాడట? నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. నువ్వు అబద్ధంలోనికి వెళుతున్నావు అని అంటే నీ లోపల పరిశుద్ధాత్మ లేదు. నువ్వు దురాత్మ చేత నింపబడితే నువ్వు అబద్ధంలోనికి వెళుతావు. నువ్వు సత్యంలోనికి నడిపించబడుతున్నావు అని అంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి ఉన్నావు అని అర్థం. ఎవరు సత్యంలోని నడిపింపబడతారంటే పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే సత్యము కొరకు పరుగులెడతారు. సత్యమును తెలుసుకోవడానికి ఇష్టపడతారు. సత్యమును మాట్లాడడానికి ఇష్టపడతారు. సత్యమును జరిగించడానికి ఇష్టపడతారు. అందుకనే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారు ఏం చేస్తారట? వాక్ శక్తి అనుగ్రహించబడిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. 6వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. 6వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వారై స్టెఫెను వాడైనా పర్మేవాస్ ఏర్పరచుకుని వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. వీరు దేని చేత నింపబడ్డారట? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కీర్తనల గ్రంథం 51:11 దావీదు కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి త్రోసివేయకు. చదువుతారన్నమాట. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తీసివేయకము. ఆయన పాపము చేసిన తర్వాత 51వ కీర్తన రాస్తూ ఆయన ఒప్పుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ కోరుతూ, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా ఎదుట నుండి తీసివేయకు. నేను పాపం చేశా, నన్ను క్షమించు, నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తొలగించకు, తీసివేయకు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని పరిశుద్ధాత్మ చేత దావీదు నింపబడి ఉన్నాడు గనుకనే ఆయన సంగీతం వాయిస్తున్నప్పుడు ఏం జరిగింది? సౌలులో ఉన్న దయ్యము వెళ్ళిపోయింది. సంగీతము వాయిస్తున్నప్పుడు, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. భాషలు మాట్లాడుతున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు. తర్వాత లూకా సువార్తలో మనం చూస్తే 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. మధ్యమైనను చాలు. ఇక్కడ యోహాను గురించి మాట్లాడుతున్నది దేవుని యొక్క వాక్యం. ఆయన ఎప్పటి నుంచట? తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను దేవుని వైపు త్రిప్పిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత రోషము కలిగిన దైవజనుడో మనకు తెలుసు.
ఎంత రోషముతో మాట్లాడేవాడో మనకు తెలుసు. పరిశుద్ధాత్మ చేత నింపబడినాడు కాబట్టి ఎవరికి భయపడలే. ఆయన మాట్లాడే ప్రతి మాట అందరికి బాణములలాగా గుచ్చుకున్నాయి గుండెల్లో. ఎవరికి భయపడలే. సర్ప సంతానమా అని తిడుతూ ఉన్నాడు. చెరుపు చేయి పిల్లలారా మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అని తిడుతూ ఉన్నాడు. ఆయన అలాంటి బోధ చేసి అనేకులను ప్రభు వైపు త్రిప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. స్టెఫెను కూడా ఎవరికి భయపడలే, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు గనుక ఆయన సువార్త ప్రకటిస్తుండగా ఆయనను పట్టుకొని రాళ్లతో కొట్టి చంపారు. అక్కడ సౌలు అనే యవనస్తుడు సాక్షిగా ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు భయపడుతున్నామని అంటే పరిశుద్ధాత్మ మనలో లేనట్టే. దేవుని వాక్యము చెప్పడానికి కావచ్చు, సాక్ష్యం చెప్పడానికి కావచ్చు, ప్రార్థించడానికి కావచ్చు, ఆరాధించడానికి కావచ్చు, సువార్త చెప్పడానికి కావచ్చు, నీ లోపల భయం అనేది ఉన్నది అని అంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని అర్థం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నువ్వు చేయలేకపోతున్నావంటే కారణం ఏంది? నీ లోపల బలపరచువాడు లేడా? నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేడా? నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడలేదా? అసలు పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే ఏంటిది? మనలో చాలా మందికి అనేకులకు ఒక ప్రశ్న రావచ్చు, పరిశుద్ధాత్మ అని మన ఇండియా మిషన్ సంఘాలలో లేదు కదా, ఇది ఎక్కువగా పెంతెకోస్తు సంఘాలు వాడుతారు కదా అని అంటే, పెంతెకోస్తు అనేది ఒక పండుగ. ఏంటిది అది? ఒక పండుగ. అది సంఘం పేరు కాదు, మినిస్ట్రీ పేరు కాదు, పండుగ. పెంతెకోస్తు దినాన అనేకులు వారు ప్రార్థన చేస్తుండగా వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో. అవునా కాదా? ఆ పండుగ నాడు వారు అనేకులు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడసాగారు, ప్రవచించారు, వారు వెళ్ళి సువార్త ప్రకటించారు. ప్రతి ఒక్కరూ మంట కలిగి ఉండాలి. దేని విషయంలో? సువార్త విషయంలో మండిపోవాలి. అగ్ని జ్వాలలాగా, నక్షత్రములలాగా వెలిగిపోవాలి. కాబట్టి సువార్త విషయంలో మనం భయపడకూడదు. స్టెఫెను భయపడలేదు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు భయపడలేదు, దావీదు భయపడలేదు, యోహాను గారు భయపడలేదు. ఎవరు వారికి ఎదురొచ్చినా కానీ ధీటైన సమాధానం చెప్పారు, వాక్యము చేత సమాధానం చెప్పారు, అవసరం అనుకుంటే ప్రాణాలు కూడా అర్పించుకున్నారు. అందుకే వారు హతసాక్షులయ్యారు. తర్వాత మనం ఇంకో మాట చదువుకుందాం. 4వ అధ్యాయం, ఇందులోనే లూకా సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా చాలు. ఈయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై 40 దినములు ఉపవాసములో ఉన్నాడు. ఆయన ఏం తినలేదు. తర్వాత ఉపవాసము చేసి బయటికి వచ్చిన తర్వాత వెంటనే అపవాది చేత శోధింపబడ్డాడు. మీరు అనుకోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు తోడుండగా మళ్ళీ అపవాది ఎందుకు వచ్చిండు అని అనుకోవచ్చు. ఎక్కడైతే బలమైన శక్తి ఉంటుందో, ఎక్కడైనా బలమైన కార్యాలు జరుగుతాయో, ఎక్కడైతే దేవుని యొక్క పరిచర్య బహుబలముగా జరుగుతుందో, ఎక్కడైతే రోషము కలిగి జీవిస్తారో, ఎక్కడైతే ప్రభు కొరకు జీవిస్తారో అక్కడనే అపవాది ఉంటాడు. జాగ్రత్త. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళని ఏమనంటాడా? ఏమన్నాడు? రోషముతో నిండుకున్నటువంటి వారికి, పరిశుద్ధాత్మ చేత నిండుకున్నటువంటి వారికి శోధనలు వస్తాయి. ఎవరికి వస్తాయి శోధనలు ఎక్కువగా? పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు రోషముగా జీవిస్తున్నటువంటి వారికి మాత్రమే శోధనలు ఎక్కువ వస్తాయి. అందుకని యేసు ప్రభు 40 దినములు ఉపవాసము తర్వాత అపవాది చేత శోధింపబడ్డాడు. మరి దేవుడు శోధనకు అప్పగించాడు ఆయనను, కానీ మరలా విడిపించింది ఎవరు? దేవుడే, తండ్రి అయిన దేవుడే. శోధనను జయించగలిగాడు. ఈ లోకంలో మనకు శోధనలు వస్తాయి, శోధనలు జయించగలగాలి మనం అని అంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉండాలి. తర్వాత 12వ అధ్యాయం 12వ వచనం, ఇందులోనే లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనం.
మీరు ఏమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. హల్లెలూయా. నేను బైబిల్ ట్రైనింగ్ అయిన కొత్తలో, సార్ నాకు వాక్యం చెప్పరాదు కదా, ఎట్లా అంటే, పోవాయా నిలబడిపో, అడిగి పోయినాక పరిశుద్ధాత్మ దేవుడే నీకు మాట్లాడుతాడని అన్నాడు మా సార్. నువ్వు అడబో, నిలబడుగా, అంతే. నువ్వు ఏం చెప్పాలో ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. నువ్వు కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. ఆ మాటలు నువ్వు ప్రకటిస్తావని అన్నాడు. నిజమే, అది జరుగుతూ ఉన్నది. చాలాసార్లు కొన్నిసార్లు నేను వాక్యము సిద్ధపడి ఇక్కడికి వస్తాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక మారిపోతుంది. ఎందుకో అది పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మార్చేస్తాడు. ఒక్కొక్కసారి నేను చాలా ప్రిపేర్ అయ్యేస్తా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కాదు ఇది అంటాడు, నాకు అర్థం కాదు. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏది మాట్లాడాలో ఆ సమయంలో అది అక్కడ అనుగ్రహిస్తాడు, బోధిస్తాడు మనకు. కొన్నిసార్లు ఎవరికన్నా మనము సమాధాన పరచడానికి వెళ్ళినప్పుడు కానీ, కుటుంబాలను చక్కపరచడానికి వెళ్ళినప్పుడు కానీ మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాం కదా ఇట్లా మాట్లాడాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడిన కొలదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిపిస్తాడు, వాళ్ళని బలపరిచే మాటలు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడి ఉండాలి. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్న సమయంలో నేను ఇంకా మీ మధ్యలో ఉండను గనుక మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మీ మధ్యలోకి వచ్చి మీకు బోధిస్తాడు, మీకు ఆదరణ కలిగిస్తాడు, మీకు నెమ్మదినిస్తాడు, మీకు సమాధానమునిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు జ్ఞాపకము చేస్తాడు అనే విషయాలు చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే 27వ వచనంలో అన్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయము కలవరపడనీయకుడి వేరవనీయకుడి అని చెప్పాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోనికి వస్తున్నాడు. నేను వెళుతున్నాను చెప్పి భయపడకండి, ఏడవకండి, బెదిరిపోకండి. నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ మధ్యలోనికి రాడు. నా పని అయిపోయింది, సమస్తము ముగించాను, కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళాలి. నేను వెళితే పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోనికి వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. అందుకని తీతు పత్రికలో మనం ఒక మాట చూస్తాం. 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 3వ అధ్యాయం నూతన స్వభావము కలగజేయట ద్వారా. ఎవరు మనకు కలగజేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావం మనకేం చేస్తాడు? కలగజేస్తాడు. ఓకే. తర్వాత అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చును, అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. చూడండి, ఇక్కడ చేతులు ఉంచిన తర్వాత ఏం జరిగింది? వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును వారు మొదలు పెట్టారని చెప్పి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అందులోనే అపోస్తల కార్యం 1:8 కూడా మనం చూస్తే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారిగా మనం చూస్తాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పెను. సాక్షులుగా ఉంటారని వారితో చెప్పాను. ఎప్పుడు ఉంటారు? పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు సాక్షులుగా ఉంటారు. సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనము సాక్షులుగా ఉండలేము. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనము సువార్త ప్రకటించలేము. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనము సరైన ఆరాధన చేయలేము. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనం ప్రార్థన ఎట్లా చేయాలో మనకు తెలియదు. తెలుస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు.
ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. అబ్బా తండ్రి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. మూలుగులతో ప్రార్థన చేయమన్నాడు. నువ్వు మూలుగుతే చాలు, ప్రభువు నీకు ప్రార్థన నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. రాదని ఎప్పుడు అనుకోవద్దు. మనం సువార్త ప్రకటించడం రాదని అనుకోవద్దు, ప్రార్థన చేయడం రాదనుకోవద్దు, వాక్యము చదవడం రాదనుకోవద్దు, పాట పాడడం రాదనుకోవద్దు. ఎప్పుడైతే మనం రాదు అంటామో అది అలాగే వెళ్ళిపోతుంది. రాదు అంటే ఇంకంతే. వస్తుంది అని నువ్వు పట్టు కలిగి ఉంటే నీ విశ్వాసం నేను నడిపిస్తుంది. హల్లెలూయా. వస్తుంది అని రావాలి. రాదు అని వెనకపోతే వెనకకే పోతాం, ఇంకా ముందుకు రాలేం. ఏదైనా మనం మొదటిసారి, మీరు చాలా మంది ఇప్పుడు పిల్లలు, యూత్ పిల్లలు బైక్ నేర్చుకున్నప్పుడు రాదని నేర్చుకున్నారా, వస్తుందని నేర్చుకున్నారు? రావాలి అని నేర్చుకున్నారు. రావాలి అని నేర్చుకునేటప్పుడు 1-2 సార్లు కింద పడి ఉంటారు. పడకుండా అయితే రాదు, అవునా కదా? 1-2 సార్లు పడ్డానని చెప్పేసి ఇంకా నేను నడపను, నాకు భయం అవుతుంది, నేను పడిపోతున్నా, నాకు దెబ్బలు తగిలినాయి అని చెప్పి మానేస్తే వస్తుందా? ప్రార్థన అంతే, ఆరాధన అంతే, వాక్యం అంతే. 1-2 సార్లు నీకు మిస్టేక్స్ జరగవచ్చు. అట్లా అని చెప్పేసి నువ్వు మానుకోకు. చెప్పంగా అదే నీకు వస్తుంది. పాడంగా పాట వస్తుంది. అందుకనే సామెత ఉంది కదా, మూలుగుతుంటే రోగం వస్తుందట, పాడుతుంటే రాగం వస్తుందట. మనం ఏదైనా ప్రాక్టికల్ చేయాలి, నేర్చుకోవాలి. దాన్ని మనము చేయంగా అదే వస్తుంది, అవునా కాదు? ఎవరికైనా ఒక్కసారికి వస్తుందా అండి? రాదు. ఇక్కడ నిలబడి ఇంత చెప్తున్నా, నాకు కూడా ఒక్కసారికి రాలే చెప్పడం. నేను ఇక్కడ ఇట్లా నిలబడి చెప్పుతుంటే నేను మొత్తం దడిచిపోయేటోని 10 నిమిషాలకి. ఎందుకు? భయానికి నాకు చెమటలు కారేటి అనమాట. సో అట్లా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసిండు? నన్ను నిలబెట్టుకున్నాడు, వాడుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా నాకు రాదు అని చెప్పాలి. చెప్పండి, దేని చేత నింపబడాలి? మొదటిగా నీతి ఫలము చేత నింపబడాలి, రెండవదిగా వాక్యము చేత నింపబడాలి, మూడవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇంకా మిగతా విషయాలు మనం వచ్చే వారం చూసుకుందామండి. ఇంకా 3 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఒక క్రైస్తవుడిగా మనము నీతి ఫలము చేత నింపబడాలి, అది సమాధానంకి గుర్తు. రెండవదిగా వాక్యము చేత నింపబడాలి, మూడవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఈ 3 విషయాల గురించి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. అందరము తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.